సో చెప్పండి. 1 వీక్ నవీన్ మిట్టల్ కమిటీ 1 వీక్‌లో చర్చించాలని చెప్పడం జరిగింది. సో ఇంకా ఎక్స్‌టెండ్ అవ్వకుండా పోతే ఉద్యోగుల్లో ఏ విధంగా ఉండబోతుంది? దాన్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారా? వాస్తవానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నవీన్ మిట్టల్ కమిటీ వేసిన తర్వాత ఆ రోజు రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారి నాయకత్వంలో మరి దాదాపు 60 సమస్యలు వారికి ఇవ్వడం జరిగింది. అయితే వారు రాష్ట్ర ప్రభుత్వం కూడా వారం లోపటినే అవన్నీ కూడా తెప్పించి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారు. కాకపోతే సంబంధిత హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికి కూడా సమాచారం పంపించారు ప్రతి అంశం పైన. అంటే డిఫరెంట్ హెచ్ఓడీస్, డిఫరెంట్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆడికెళ్ళి సమాచారం తెప్పించుకుంటున్నారు. మేము కూడా ఈ వారం రోజుల్లో నాకు తెలిసి 3-4 సార్లు కలవడం జరిగింది. వారికి కూడా ఏమైనా డౌట్లు ఉంటే మాకు పిలిపించి అడుగుతున్నారు. మేము కూడా సూచన చేస్తున్నాం. సంతృప్తిగానైతే ఉంది. అయితే కింద కూడా ఒక విధమైన టెన్షన్ కూడా ఉంది ఉద్యోగులకు. ఒక విధమైన సంతోషం కూడా ఉంది. టెన్షన్ ఎందుకు ఉంది అంటే ఇంతకుముందు కమిటీలు వేసిండ్రు. గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా మా సమస్యలు పరిష్కారం కాలేదు. సంతోషం ఎందుకు ఉంది అంటే మొన్న రాష్ట్ర జేఏసీ మళ్ళీ ఒకసారి ఉద్యమం అవుతుంది అని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పోయిందో దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలు పరిష్కారానికి రావాల్సిందే అని చెప్పి ఆలోచన చేసి కమిటీ వేస్తే ఆ కమిటీ పాజిటివ్గా రిపోర్ట్ ఇవ్వకపోతుందా, మాకు న్యాయం జరగకపోతుందా అన్న సంతోషంలో ఉంది. కాబట్టి ఉద్యోగులను ఖచ్చితంగా తెలంగాణ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ గారి నాయకత్వంలో అందరితో కూడా రెగ్యులర్గా మాట్లాడుతాం. రెగ్యులర్గా ఈ రోజు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరియు మా తెలంగాణ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ సమస్యలు కూడా వచ్చినాయి. అవి కూడా జోడించి రేపు నవీన్ మిట్టల్ గారిని కలిసి అవి కూడా ఇస్తున్నాం. కాకపోతే వేరే ఉద్యోగ సంఘాల కంటే వేరే చిన్న చిన్న ఉద్యోగ సంఘాలు కానీ వేరే వాళ్ళకు కూడా ఆశలు పెరిగినాయి. వాళ్ళు కూడా నవీన్ మిట్టల్ గారిని కలిసి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. దాంట్లో కొద్దిగా టైం ఇబ్బందికరంగా ఉంది. అయినా వారు కూడా గౌరవించి అన్ని కూడా స్వీకరిస్తున్నారు. కాబట్టి మేమైతే ఆశతో ఉన్నాం. 3-4 డేస్ కంప్లీట్ అయితే